మండే ఎండల్లో పూసేటువంటి పువ్వు సౌత్ ఆఫ్రికా నేటివ్ నుండి వచ్చినటువంటి ఈ పువ్వు ఫుట్బాల్ లిల్లీ. రకరకాలుగా పేర్లు పెట్టి పిలిచేటువంటి ఈ పువ్వు, ఈ చెట్టు కేవలం ఎండాకాలంలో మాత్రమే పూసేటువంటి పువ్వు అండి. అది ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనే విషయాన్ని చూద్దాం. నమస్తే, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఫుట్బాల్ లిల్లీ, దీని సైంటిఫిక్ నేమ్ అయితే సుడాక్సస్ మల్టీఫ్లోరస్ అంటారు. ఈ పువ్వు, దీనికి రకరకాల పేర్లు. ముఖ్యంగా ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. దీని నేటివ్ ప్లేస్ వచ్చి అయితే సౌత్ ఆఫ్రికా దీని నేటివ్ ప్లేస్. దీన్ని బ్లడ్ లిల్లీ అంటారు, పాయిజనస్ రూట్ ప్లాంట్ అంటారు, తర్వాత ఫైర్ బాటిల్ అంటారు, మే ఫ్లవర్ అంటారు, ఇంకా చూడడానికి కొంచెం పౌడర్ లిల్లీ, పౌడర్ పఫ్ అని కూడా అంటుంటారు. ఇన్ని రకాల పేర్లతో దీన్ని పిలిచేటువంటి దీని అద్భుతం ఏంటి, స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఎండాకాలంలో మే నెలలో మాత్రమే పూసేటువంటి పువ్వు. సరే, దీని యొక్క పెంపకం ఎలాగా, దీనికి కథ ఏంటి అంటే, మనం ఎంత చిన్న కుండీలో పెట్టినా సరే పువ్వు మాత్రం బయలో వచ్చేస్తుందండి. చూడండి ఆ మొలక ఎంత చిన్నగా ఉందో. ఇది దుంపల్లాగా ఉంటాయి, చామ దుంపల్లాగా. ఈ దుంపలు మనం ఒకసారి చెట్టు పెట్టామంటే అవే వస్తాయి. లేదు, ఎవరినైనా అడిగి తీసుకున్న ఒక్కసారి పెట్టుకున్నామంటే చక్కగా మే నెలలో చెట్టు నిండా పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. ఎంత చిన్న గుండె అయినా పర్వాలేదండి, దాంట్లో పెడితే ఇది మే ఒకసారి పువ్వులు పూసిన తర్వాత అది మళ్ళీ ఆ చెట్టు ఏమవుతుందంటే పూత తర్వాత ఆకులు బాగా బయటకు వచ్చి ఆ తర్వాత నెమ్మదిగా ఆకులు ఎండిపోతాయి. కొన్నిసార్లు కొన్ని చోట్ల అయితే మనం అలా నీళ్ళు అందిస్తూ ఉంటే ఆకులతో మాత్రం ఓ లిల్లీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది. లేదు అంటే నిద్రాణ స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఇది డార్మెంటల్ పీరియడ్, స్లీపింగ్ పీరియడ్ లాగా అది ఉంటుంది. మనం ఏంటంటే ఆ గడ్డల్ని భూమిలోనే ఉంచవచ్చు, లేదు వాటిని తీసి పక్కకు పెట్టుకోవచ్చండి. ఇది చూడండి, అలా పిలకలు వస్తూ మళ్ళీ దానికి మొగ్గలు వస్తాయి. ఏదేమన్నా సరే మేలో మాత్రం ప్రతి చోట నీకు ఒక ఆకు అందులో నుండి వచ్చింది అంటే మళ్ళీ దాంట్లో నుండి కాడ వచ్చి పువ్వు వస్తుంది. ఒక కాడకి ఒక పువ్వు చొప్పున పెద్దగా చక్కగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది ఒక్కొక్క దానికి 2-3 కాడల్లాగా వచ్చాయి. ఇట్లాగా వస్తాయి. దీనికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎండాకాలంలో మే వచ్చింది అనగానే లోపల నుండి దానంతలది అంతవరకు ఎక్కడుందో తెలియకుండా ఉన్నటువంటి గడ్డ నుండి కూడా ముందుగా కాడ, తర్వాత పువ్వు, ఆ తర్వాత పక్క నుండి ఆకులు కనిపిస్తాయండి. దీనికి పర్టికులర్గా కేర్ అంటూ ఏం తీసుకోక్కర్లేదు. మామూలుగా మనం తోటలో ఎలా నీళ్ళు పోస్తాం అలా నీళ్ళు పోస్తే చాలు. అలా కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అంటే ఎండాకాలమై పూత అయిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టుకోవాలి అనుకుంటే దాంట్లో నుండి తీసి మనం పక్కకు పెట్టుకోవచ్చు దుంపల్ని. లేదు అంటే అలాగే ఆ కుండీలోనే ఉంటే దానికి నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒకవేళ నీళ్ళు ఇచ్చాము అంటే పలచగా ఆకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ మే వరకు అది అలాగే ఉంటుందన్నమాట. ఇక మే వస్తుంది అనగానే ఫటాఫటని మీకు లోపల ఎన్ని గడ్డలు ఉంటే అన్ని కాడలు రావడం, ఆ కాడల్లో నుండి పూలు రావడం. ఇదండి దీని ప్రత్యేకత. చాలా ఈజీగా, దీనికంటూ ప్రత్యేకంగా మనం ఏం ఎరువు ఇవ్వాలి ఏంటి లేదు. మనం మామూలుగా ఏదైతే గార్డెన్ సాయిల్ తీసుకున్నా అది చాలండి. ఇంతకు మించి ఇందులో పెద్దగా ప్రత్యేకంగా ఏం చేయకపోయినా మే నెలలో ఆనందాన్ని చిమ్మేటువంటి చెట్టు ఇది. నేను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.